ఈరోజు 2024లో జగన్ గారి మీదకి ఎవరు వదిలారు, ఎవరు వదిలితే మాట్లాడుతున్నాడని నేను అడుగుతా ఉన్నా. అంటే కేవలం నీ ప్యాకేజీ గురించి ఈ రాష్ట్రాన్ని, నిన్ను నమ్ముకున్నటువంటి అభిమానుల్ని, నిన్ను నమ్ముకున్నటువంటి కులాన్ని తాకట్టు పెట్టేశావు. అయినా అందరూ భరిస్తున్నారు. కానీ నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన, నిమిషానికి నీ ఏరియా ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో నువ్వు మాట్లాడే చేష్టలకి విసిగిపోతా ఉన్నారు. మాట్లాడితే నేను ప్రశ్నిస్తాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను పగలు తీసేస్తాను. ఏం పీకేస్తావు? ప్రజలంటే, ప్రజల మీద పరిపాలన అంటే ఆ బాధలు నీకు తెలుసా? 2 రోజులు తిరిగితే 3 రోజులు పడుకుంటున్నావు ఆరోగ్యం బాగోలేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 14 సంవత్సరాలు, దాంట్లో ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా నీకు? ఎన్ని బాధలు పడ్డారో తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు కుయుక్తులకి కేసులు కట్టించుకొని సబ్జైలు చేసి ప్రజల కోసం ఆయన వెన్ను తిరగకుండా పోరాటం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నాయకుడి లక్షణం అంటే. అది ఒక పార్టీ అధినేతగా రొమ్ము విరిచి ప్రజల కోసం, ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కోసం, పార్టీ కోసం పాదయాత్ర పెట్టి ఆ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో కూడా ప్రాణాలకు తెగించి ఆయన పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు ప్రజల్లో అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రం వంక చూస్తా ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేను ప్రశ్నిస్తానంటే కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశ్నిస్తావా? లేదా పేద ప్రజలకి సంక్షేమ నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దోచిపెట్టేస్తున్నాడని ప్రశ్నిస్తావా? లేకపోతే జగనన్న హౌసింగ్ ద్వారా పేదలకి, గూడు లేని పేదలకి ఇళ్లు ఇచ్చేస్తున్నాడని ప్రశ్నిస్తావా? దేనికి ప్రశ్నిస్తావు? పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. నీ దుర్మార్గమైనటువంటి చేష్టలకి 2014లో జన్మభూమి కమిటీలు దోచేసుకుంటా ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోయావు? పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా. కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు రాష్ట్రం మొత్తం కూడా భూతాల్లాగా పీడించి రక్తాన్ని తాగేస్తా ఉంటే నువ్వేమే ప్రశ్నించకుండా ఆడికి పోయావు? ఏ సినిమాలకు పోయావు? అప్పుడు కనపడలేదా నీ కళ్ళకి ప్రశ్నించడం? అప్పుడు ప్యాకేజీలో ఉన్నావా? మరి గంజాయి పేకాటలు ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు విజృంభిస్తా ఉంటే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? కాపు రిజర్వేషన్స్ మీద, మీరు ఇస్తానన్న మేనిఫెస్టో రిజర్వేషన్స్ మీద పోరాటానికి ముద్రగడ్డ గారు ఓ లేఖ రాసే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? నాయకుడు అంటే నిజాయితీ ఉండాలా? నాయకుడు అంటే క్రమశిక్షణ ఉండాలా? నాయకుడు అంటే ఎదుటివాడికి చెప్పగలిగే సమర్థత ఉండాలా? పూటకొక మాట, గంటకొక మాట, ఏరియాకు ఒక మాట, నిమిషానికి ఒక పార్టీ మారేటువంటి వాడు నాయకుడు ఎప్పుడు కాలేడు.